ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంతంగా కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లాలో 161, మెదక్ జిల్లాలో 207, మొత్తం 368 పోలింగ్ స్టేషన్లు ఏదైతే గ్రామ పంచాయతీకి ఈ రోజున మూడో విడత పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. సమస్యాత్మక గ్రామాల్లో ఏ విధంగా పోలింగ్ కొనసాగుతుంది తెలుసుకునేందుకు, పోలింగ్ సరళ ఏ విధంగా తెలుసుకునేందుకు మనతో పాటు జిల్లా ఎస్ఎస్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది? మీరు ఇప్పుడు గమనించుకుంటూ వచ్చారు, పోలింగ్ సరళ ఏ విధంగా ఉంది? సో మెదక్ జిల్లాలో ఇప్పటికీ రెండు దశలు పూర్తి అయిపోయాయి. ఎలక్షన్ థర్డ్ ఫేజ్లో కూడా మన దగ్గర ఈరోజు 163 గ్రామ పంచాయతీలో జరుగుతుంది. దాంతోపాటు 1237 వార్డ్స్కి ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అన్ని చోట్ల ప్రశాంతంగా ఉంది. పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 750 మంది పోలీసులతో ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా సమస్యాత్మక గ్రామాలు 41 గ్రామాలు ఉన్నాయి ఈరోజు. సో అక్కడ కూడా ప్రతి చోట కూడా ఎక్కువ బందోబస్తు పెట్టాము. ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామం ఎన్ని ఉన్నాయి అక్కడ? పోలింగ్ మిగతా చోట్ల అక్కడ ఎలా తేడా కనిపిస్తుంది మీకు ఏమన్నా? ప్రస్తుతానికి అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది. మా దగ్గర 41 ఉన్నాయి సమస్యాత్మక గ్రామాలు. వాటి చోట కూడా ఎక్స్ట్రా బందోబస్తు పెట్టాము. ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఏం లేదు. కౌంటింగ్ టైంలో వస్తే ఉండొచ్చు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి కూడా ట్రాకింగ్ చేయడానికి సరైన పోలీసు పెట్టుకొని ఉన్నాము. ఎటువంటి జరగకుండా శాంతియుతంగా జరిగేటట్టు చూసుకుంటాం. ఓకే, ఇంకా 2 గంటల సమయం ఉంది. ఓటర్లు ఏ విధంగా ముందుకు రావాలని కోరుతారు మీరు? ఓటర్ గురించి అంటే అందరూ వచ్చి నిర్భయంగా రావాలి, స్వేచ్ఛగా వచ్చేసి తమ ఓటర్ కోరుతున్నాం. దాంతోపాటు ఇప్పటికీ ఆల్మోస్ట్ 70% అయిందని చెప్తున్నారు సరళి పోలింగ్. ఇంకా 2 గంటల నుంచి ఇంకా అయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా ప్రజలకు కోరేది ఏంటంటే స్వేచ్ఛగా వచ్చి స్వచ్ఛందంగా రావాలి, వచ్చి అందరూ ఉపయోగించుకోవాలి వాళ్ళ హక్కులు అని చెప్పి కోరుతున్నాం. ఇది పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ బూతులకు స్వేచ్ఛగా ప్రశాంతంగా వచ్చి తమ యొక్క ఓటును ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు, 10 TV, కుల్చార నుంచి.